యోధాను యోధులకు రాజకీయంగా పునాది వేసిన ప్రాంతం మీ పామర్ నియోజకవర్గం. వాళ్ళందరినీ కూడా మనం పక్కన పెట్టినా కూడా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల పాదాల చెంత పెట్టకూడదు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. తెలుగు జాతి గురించి, తెలుగు జాతి గొప్పతనం గురించి నలు దిశలా వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మనిచ్చిన ప్రాంతం కూడా అదే నిమ్మకూరు. ఓకేనా? అవునండి. మీ నియోజకవర్గంలో ఉంది. అవును. మరి అలాంటి ప్రాంతం నుంచి 2 సార్లు పోటీ చేసిన మీరు 2019లో పోటీ చేశారు, గెలిచారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు, రెండో ప్రయత్నంలో ఓడిపోయారు. అసలు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేసిన మీకు ఎలాంటి అనుభూతి ఉందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ మీ ఛానల్లోకి రావడం నాకు కూడా మీరు చాలా ఆత్మీయులు. ఇంకా మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి చూద్దాం మీలాంటి వాళ్ళ సహకారం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంటర్వ్యూ మీరే చేశారు నన్ను. అవునండి. 17 ఆ టైంలో చేశారు. అప్పట్లో నేను కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చారు. కొత్తగా పాలిటిక్స్ అమ్మగారు జెడ్పీటీసీగా ఉన్నారు. మదర్ 2014లో జెడ్పీటీసీగా ఉన్నారు. జెడ్పీటీసీగా ఉన్న తర్వాత అనుకోని పరిణామాల్లో నేను వచ్చి పామర్లో పార్టీ ఇన్ఛార్జిగా అప్పుడు ఆ తొలి రోజుల్లో తీసుకోవడం జరిగింది. అలాగే 2019లో నన్ను చాలా బ్రహ్మాండంగా 32,000 ఓట్లు మెజారిటీతో నన్ను గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇప్పుడు రెండోసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయాను. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలతో ఉన్నాను. ఎన్నో అనుభూతులు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మనల్ని ఎలా ఆదరించారు, ఎలా ప్రేమించారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎందుకు రీచ్ అవ్వలేకపోయాం, ఎందుకు ఓటమి చెందాము అనేవి కూడా ఇవన్నీ కూడా ఈ సంవత్సరంన్నరలో నేను కూడా కొన్ని అవగాహన చేసుకున్నాను. అట్లాగే ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా దగ్గరగా ఉండాలనేది కూడా కొంత ఈ 10 సంవత్సరాల్లో కొంత అనుభవం కూడా వచ్చింది. అదేవిధంగా మీరు ఇందాక అన్నట్టు ఆ పామరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేయటం అది చరిత్రలో కైలా అనిల్ కుమార్ పేరు అలా ఉంటుంది అనేది ఒక గుర్తింపు. అదేవిధంగా యోధాని యోధులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఉన్నారు, రామోజీరావు గారు ఉన్నారు. దాదాపుగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజినెస్ మ్యాన్స్. అంటే ఆ ప్రాంతం ఒక మంచి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి ఎంతో మంది ఎక్కడెక్కడో మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఆ ముఖ్యమంత్రులయ్యారు, మంత్రులయ్యారు, వ్యాపారవేత్తలు. ఇప్పుడు పివిపి గారు అంటే 40-50 దేశాలకు వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పటికి మనం బయట వెళ్తుంటే హైదరాబాద్లో, విజయవాడలో పివిపి మాల్స్, సినిమాస్ అని గొప్పగా కనిపిస్తుంటాయి. అలాంటి పెద్ద వ్యాపారవేత్త కూడా మీ ప్రాంతానికి. రామోజీరావు గురించి మనం చెప్పాలంటే ఇంకా పత్రికా రంగంలోనే ఒక పతాక స్థాయికి వెళ్ళిన రామోజీరావు గారు మీ ప్రాంతీయుడు. ఇవన్నీ పక్కన పెట్టిన ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద వ్యక్తి. అసలుకి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన నాయకుడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడు అతను. ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అవడం చాలా సంతోషం. అది నేను జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఇచ్చినటువంటి అవకాశంగానే నేను భావిస్తాను. 2009లో విపరీతమైన గాలి ఇచ్చింది. జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచాను. ఓకే. అంత మెజారిటీ రావడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గాలే కారణమా? మీకేమన్నా అంటే కైలా అనిల్కి అవకాశం ఇస్తే బాగుంటుంది అని ఏమన్నా ప్రజలు భావించారా? అంటే నేను అసలు ఆ ప్రాంతానికి కొత్త. ఆ పామర్ సెంటర్లో దిగితే ఏ రోడ్ నుంచి ఏ ఊరు వెళ్ళాలో కూడా నాకు తెలియదు. ఓకే. నేను హనుమాన్ జంక్షన్ నుంచి అక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని నేను వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకేం చెప్పారంటే, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఆ ప్రాంతంలో నువ్వు ప్రజల యొక్క మనసులు చూరగొని నువ్వు వాళ్ళకి సేవ చేయి, నిన్ను అక్కడ నాయకుడిగా నేను పంపిస్తున్నానని చెప్పారు. అంతే. ఆ ఒక్క మాటతోనే నేను నాయకుడిని అయ్యాను, ఎమ్మెల్యేని అయ్యాను. ఏది అయినా ఆ జగన్మోహన్ రెడ్డి గారు వల్లనే అయ్యాను. ఎందుకంటే ఆ బొమ్మతోనే అయ్యాను. అది నేను గర్వంగా. నాని గారిది కూడా మీ నియోజకవర్గంలోనే, కొడాలి నాని గారిది కూడా మా నియోజకవర్గ స్వగ్రామమే. చాలా మంది ఉన్నారు. కొడాలి నాని గారు కాదు, దాదాపుగా ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకట్రావు గారిది మా కాన్స్టిట్యున్సీనే. 2019లో ఒకే పార్టీలో ఉన్నాం. కొలుసు పార్థసారథి గారిది మా కాన్స్టిట్యున్సీనే. 2019లో ఒకే పార్టీలో ఉన్నాం. మళ్ళా 2024 వచ్చేటప్పుడు ఆయన వేరే పార్టీలో పోటీ చేశారు. అదేవిధంగా మల్లాది విష్ణు గారిది మా కాన్స్టిట్యున్సీనే. యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా ఇంకా టీడీపీ నుంచే పోటీ చేశారు. ఆయన టీడీపీ నుంచే పోటీ చేశారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే రక్షణిధి గారు మా కాన్స్టిట్యున్సీనే. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిది మా కాన్స్టిట్యున్సీనే. ఓకే. తెలుగు భాష. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారిది మా కాన్స్టిట్యున్సీనే. అందరు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అది.
ఓకే. 2019లో జగన్ గారి బొమ్మ పెట్టుకొని అక్కడికి వెళ్ళి జగన్ బొమ్మతో గెలిచిన మీరు 2024కి వచ్చేసరికి ఆ బొమ్మ పనిచేయడం లేదా? బొమ్మ పని చేయట్లేదా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు. ఆయన ఈ సిస్టమ్‌లో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ. ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో హ్మ్. వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి హ్మ్. అనేది ఒక సిస్టమ్ ఆయన ఒక ఫాలో అయ్యి కొన్ని Hmm. రిఫార్మ్స్ తీసుకురావడానికి Hmm. ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఈ ఎవరైతే తర్వాత ఈ కూటమిగా ఏర్పడ్డారో హ్మ్. అదంతా ఒక దుష్ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. ఒకవేళ మేము చేసింది కూడా చెప్పుకోలేకపోయామేమో. మేము చేసింది కూడా ఎక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చూడలేదు. హ్మ్. ఒక సిస్టమ్ ఒక నడిచింది. ప్రతి గ్రామం ఒక యూనిట్‌గా తీసుకొని, ఒక సచివాలయాలు గానీ, ఒక సిస్టమ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ ఈ సిస్టమ్ అంతా కూడా చేస్తే దానిని దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం చేసినప్పుడు మేము ఎంత గర్వంగా ఉన్నామంటే, మా గర్వం ఏంటి? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిస్టాన్ని మేమంతా కూడా చేసాం. ఎక్కడ కూడా కులం చూడలేదు, మతం చూడలేదు. మేమందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఈ సిస్టమ్‌లో ఇందాక మీకు చెప్పాను. ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలనేది ఒక ప్రయత్నంగా మేము చేసాం అని ఒక గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని గర్వంగా ఉన్నాం. కానీ ఈ ఎవరైతే మోసం చేస్తా ఉన్నారో, ఈ దుష్ప్రచారం చేశారో అది మేము పట్టించుకోలేదు. హ్మ్. మేము చేసింది చెప్పుకోలేకపోయామనేది నా భావన. అంటే ఆ గర్వంతోనే ముందుకు పోయారు గర్వం మీరు? అంటే మీరు మళ్ళీ ఇంకొకలా తీసుకురాకండి. ఆ. గర్వం అంటే మేము చేసిన పని ఆ. ప్రజలకి మేము ప్రజలకి మేలు చేసాం. ఆ. ప్రజలకి మేలు చేసామని మేము మమ్మల్ని ఇక అనుకుంటా ఉన్నాం. పీకేవాడు లేడు ఇక్కడ. పీకేవాడు నేను ఆ భాష మాట్లాడట్లేదు. ఆ. ఆ. మేము మీ భాష అదే కదా, వైసీపీ వాళ్ళ భాష అదే మేము కదా. ప్రజలకి మేలు చేసాం. మీరు ఏది మాట్లాడినా నేను ఇప్పుడు ఆ భాష మాట్లాడలేదు. ఆ. ప్రజలకి మేలు చేసాం. ఆ. మేలు చేసాం కాబట్టి ఆ. మేము ప్రజల మనసు చూరగొంటాం అనుకున్నాం. ఆ. అది మా గర్వం అంతే. మీకు ఆ భాషలో చెప్తా ఉన్నాను తప్ప మీరు 151 స్థానాలతో 5 ఏళ్ల పాటు అజేయంగా నిలిచిన ఆ పార్టీ 151 సరిపోను అన్నట్టుగా పక్క పార్టీ వాళ్ళలో కూడా 2-3 కలుపుకున్నారు. మళ్ళీ యువతనికి కూడా ఏమనంటే పార్టీ మారలేదు అనేసి ఇద్దరు కలుపుకున్నారు. పాపం 151 స్థానాలు సరిపోవనేసి. మరి సరే వాళ్ళని పక్కన పెట్టినా కూడా 151 స్థానాలతో అజేయంగా ఉన్న పార్టీ ఈరోజు 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. సో అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితి. గెలిచిన ఎమ్మెల్యేలు, తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితి. మీ నాయకుడేమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? 151 ఎక్కడ 140 స్థానాలను కోల్పోయారు మీరు. అంటే ఇప్పుడు కూటమి నాయకులు కూడా ఏది ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమవుతుంది? ఏమి చట్టంలో లేనిది వాళ్ళు ఎట్లా ఇస్తారు? గుర్తించండి. సిస్టంలో ఇవ్వాల్సి చట్టంలో లేనిది వాళ్ళు ఎట్లా ఇస్తారండి? ఇవ్వకూడదని ఏం లేదు కదా. మీరైతే చట్టాలను ఏమన్నా చేస్తారు. చట్టాలు లేదు మాకు, మేము చెప్పిందే చట్టం అని మీ హయాంలో జరిగింది అది. ఇప్పుడు అలా జరగట్లేదు. ఇప్పుడు సిస్టమ్ తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో అలా ఆ విధంగా పరిపాలించారు. ఈ సంవత్సరంన్నర కంపేర్ చేసుకుంటే మనకు తెలుస్తుంది గ్రామాల్లో ఏం జరుగుతోంది, ఏ వర్గానికి ఏం జరుగుతోంది, ఎవరు సిస్టమ్ అంతా కూడా ఏ విధంగా అస్తవ్యస్తమైంది అవన్నీ కూడా మనకి ఈ 1.5 yearలోనే ప్రజలు యూటర్న్ తీసుకుని ఆలోచిస్తా ఉన్నారు. ఓటేసిన వాళ్ళేమో లోనకెళ్ళి ఏడుస్తా ఉన్నారు. మేము ధైర్యంగా డెఫినెట్ గా కూడా బాధపడతా ఉన్నారు. మీరు గుచ్చి మాట్లాడతా అలాగా. నేను అనేది ఏంటంటే ఈ సంవత్సరంన్నరలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, అదంతా కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏంటి బాబు మీకు ప్రజలు మీకు బాధ్యత ఇచ్చారు, మీరు ఎందుకు ఈ పని చేయట్లేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు అడ చేశారు, కైలానీలు ఎట్లా చేశారు అనే మాటలు తప్ప మీకు ఇచ్చిన సరే మేము అలాగే చేసాం, మేము అలా చేసాం, మీరేం చేస్తా ఉన్నారు? మీకు ఇచ్చిన ప్రజల బాధ్యత నెరవేర్చాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే, కైలానీలు తిడితే ఇంకా మాకేదో మార్కులు పడతాయి అనుకుంటా ఉన్నారు. కానీ మీకు ప్రజలు బాధ్యత ఇచ్చారు, మాకన్నా పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. మీరందరూ వ్యవస్థలో అందరూ ఒకటైపోయారే, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే పోరాటం చేశారే, మీరందరూ మీకు అంతకన్నా ఎక్కువ స్థానాలు ఇచ్చారు కదా. మీరు ప్రజలకు ఇంకా మేలు చేయండి. సంపద సృష్టిస్తానన్నారు, లేకపోతే ఏదో చేసేస్తానన్నారు, ప్రతి ఒక్క వర్గాన్ని మేము ముందుకు తీసుకొస్తామన్నారు.
మీరు చేసింది ఏంటి? 2 ఏళ్ళు కూడా పూర్తి కదా, ఎందుకు ఆవేశపడతారు పాపం? 2 ఏళ్ళు పూర్తిగా మేము ఇప్పుడు సూపర్ 6 మేము పూర్తిగా చేసామంటున్నారు. మీరు నేను డిస్కస్ చేసుకుందాం. సూపర్ 6 ఏం చేసేసారు చెప్పండి? సిస్టమ్ వచ్చి సిస్టంలో నవరత్నాలు మీరు పూర్తి చేయలేదు, ఇంకా సూపర్ 6 వాళ్ళు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని పెట్టేది వాళ్ళకి అర్హత లేదు. నవరత్నాల్లో ఓటీ 2 రత్నాలు మీరు కూడా చేయలేదు. 98% జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఓకే, ఓకే. 98 అంటే అది చివరి నాటికి చేయకుండా చూద్దాము, వాళ్ళని కూడా చూద్దాం. చేయకుండా చేసేసామంటున్నారు కదా. సూపర్ 6 సూపర్ హిట్, కానీ సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్ అని నేను అంటాను. ఓకే, అదనకు ఏం చేస్తారు? అట్లాగే ప్రతిపక్ష పార్టీ అదనకు ఏం చేస్తుంది? ఇంకా ప్రతిపక్ష పార్టీ ఏంటంటే అక్కడ మహిళలకు ఏం చేశారండి? ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారు తెలుసా? గ్రామాల్లో పెన్షన్ ఎవరికి ఇస్తారు? పెన్షన్ ఎవరికి వితంతు పెన్షన్ ఇస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 4 విడతలుగా 18,500 రూపాయలు ఇచ్చారు. నేను ఇది 18,500 రూపాయలు ఇస్తే ఆ రోజు ఏమన్నారు? పప్పు బెల్లలాగా పనిచేసామన్నారు. కానీ ఈ 18,500తో బ్యాంకులో ఏదైనా ఒక లోన్ తీసుకుని వాళ్ళు ఏదైనా ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలనేది కాన్సెప్ట్, గవర్నమెంట్ కాన్సెప్ట్. మిస్యూజ్ చేసేవాళ్ళు చేస్తారు, దుష్ప్రచారాలు చేసేవాళ్ళు చేస్తారు. కానీ ఈరోజు గ్రామాల్లో తెలుస్తూ ఉంది. ఎందుకు తెలుస్తూ ఉందంటే ఈ స్కీమ్స్ అన్నీ లేకపోయేసరికి ఈరోజు వడ్డీ వ్యాపారులు గ్రామాల్లో రాజ్యం వెళ్తూ ఉన్నారు. వారాలు వచ్చి డబ్బులు కట్టించుకునే వాళ్ళు వడ్డీ వ్యాపారాలు రాజ్యం వెళ్తూ ఉన్నారు. దానికోసం వీళ్ళు గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోగ్యశ్రీ అమలు చేసేది లేదు. ఏదో అక్కడ ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇస్తారు. సభ్యత్వం కార్డు ఉంటే ఇస్తారు. ఈ సిస్టంలో వాళ్ళకి ఏం హక్కుందండి? ఎవరి సొమ్ము ఇది? వీళ్ళ బాబు సొమ్ము ఏం తీసుకొచ్చి ఏం పెట్టట్లేదు కదా, లేదా మా బాబు సొమ్ము ఏం తీసుకొచ్చి మేము పెట్టలేదు. ఎవరు బాబు సొమ్ము పెట్టరు. ఒక్క నిమిషం, ప్రజల సొమ్ము దోచేస్తారు అంతే. ఒక్క నిమిషం, దోచేసే సంగతి మాట్లాడదాం. మనం దోచేసే సంగతి మాట్లాడదాం. ఆరోగ్య విషయం ఉంది. ఇది వరకు ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీలో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరితో సంబంధం లేదు, హాస్పిటల్లో వెళ్తే ఆరోగ్యశ్రీ అమలు చేయాలి. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ అమలు చేయరు. సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో దోచేస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ ఒకవైపు నుంచి ఒక సిస్టమ్ నడుస్తుంది. ఇక్కడ కాన్స్టెన్సీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు. రెడ్ బుక్ ఇంకా రెడ్ బుక్లు ఈ బుక్లు 2 సార్లు పోటీ చేసాం, ఒకసారి గెలిచాం, ఒకసారి ఓడిపోయాం. రెడ్ బుక్ అంటే ఏంటి? జైల్లో పెడతారా? అంతే కదా, జైల్లో పెడతారు. అంతే కదా. జైల్లో ఎంతో మంది యోధులు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎంతో మంది జైల్లో ఉండి ఎన్నో హక్కులు సాధించారు. అట్లాగే ఈ మమ్మల్ని జైల్లో పెడితే, కైలా అనిల్ కుమార్ ని జైల్లో పెడితే ఈ ప్రజలకి మేలు జరుగుద్ది అనుకుంటే ఐఎమ్ రెడీ. ఓకే, ఎందుకంటే ప్రజల కోసం వచ్చాం అంతే తప్ప ఏదో దాక్కుని ఇలాంటి డైలాగ్స్ కొడితేనే మీకు 2029లో ప్రజలు ఓట్లేస్తారు. ఏం అవసరం లేదు. 2029లో ప్రజలు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి అడుగేసి వెళ్తా ఉన్నాం. ఇప్పటికే తెలుసుకున్నారు. అంటే ఒక ముఠా తత్వాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు గ్రామాల్లో. ముఠా తత్వాన్ని మేము ఎంత లేదన్నా కానీ ఆ రోజు ఏమన్నారంటే, ఆ రోజే మీ జేబులో సొమ్మిస్తున్నారా, మీ జేబులో సొమ్మిస్తారా? మేము కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, రాజకీయం చూడట్లేదు అంటే మీ జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నారా అని చెప్పి అడిగిన వాళ్ళు ఈరోజు వాళ్ళ జేబులో డబ్బులు ఇస్తున్నారా? మీరెందుకు టీడీపీ సభ్యత్వం? ఎవరు జేబులో నుంచి చివరి రాజకీయ నాయకులు ప్రజల జోబులో డబ్బులు లాగేసుకుంటారు. ప్రజలకు కూడా చేయాలి కదా. ప్రజలకి ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అండి. ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఫండమెంటల్ రైట్. అదేవిధంగా ఆరోగ్యం ఇవ్వడం అనేది ఫండమెంటల్ రైట్. ఈ రెండింటిలో ఈ సంవత్సరంన్నరలో మీరు సూపర్ 6 తీసేయండి. ఈ సంవత్సరంన్నరలో మీరు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారా లేదా? ఫీజు రియంబర్స్మెంట్ కనీసం ఇస్తా ఉన్నారా? మెడికల్ కాలేజెస్ పార్టీ కాదు, కూటమి కాదు, రాష్ట్రం పక్కన ఏ దేశమైనా కూడా విద్య వైద్యాన్ని ప్రాథమికంగా ఏదైతే ప్రజలకు అవసరమో విద్య వైద్యం 2 ఉచితంగా ఇవ్వాలి, కంపల్సరీ. అది చేసాం మేము. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసాం, ధైర్యంగా చెప్పగలం. ఆయన నాయకత్వంలో 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను చూశాను దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో. 100% వైద్యం విద్యలో జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్ర తీసుకుంటే ఆ 5 సంవత్సరాలు అది చరిత్రని ఎవరు కూడా మార్చలేరు.
చెరిపేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు ప్రజలు మీ రాతను మార్చేశారు? చెప్తున్నాను కదా మీకు, ఇందాక ఫస్టే చెప్పాను నేను, మా రాతను మార్చేశారు అని మీరు టీజ్ చేయొద్దు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము చేసాం, మేలు చేసాం, మేము మేలు చేసామని మేము భావించాం. భావించి మేము అది చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయ్యాం. నేను అది ఒప్పుకుంటాను. కానీ వాళ్ళు శ్రీలంక అయిపోద్దన్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి వాగ్దానాలు చేశారు. శ్రీలంక అయిపోద్దన్నారు, లేకపోతే మీ జేబులో డబ్బులు ఇస్తున్నారా అన్నారు, పని చేస్తున్నారన్నారు, అప్పులు చేస్తున్నారన్నారు. వీళ్ళు ఈ సంవత్సరంలో ఎంత అప్పులు చేశారండి? మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలి కదా, ఇంకా అవి ఇవన్నీ కలుపుకొని అప్పులు అవుతండి. అదేనండి, ఆ రోజున మేము అప్పులు చేసామని మీరు మాట్లాడారు. కానీ మేము చేసిన అప్పుల కన్నా వీళ్ళు ఎక్కువ చూపించి రకరకాలుగా దుష్ప్రచారం చేశారు ఎన్నికల ముందు. ఈరోజు వీళ్ళు చేసిన పని ఏంటి? వీళ్ళు ఇంకా ఎక్కువ ఈ సంవత్సరంలో ఎంత అప్పులు చేశారో చెప్పండి.